ముడి చమురు ధరలు అత్యంత దారుణంగా పతనం అవుతా ఉన్నాయి. మరి ముడి చమురు ధరలు తగ్గితే భారతదేశం లాంటి దేశానికి లాభమే, ఎందుకంటే మనం 90% దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి. అయితే ముడి చమురు ధరలు గనక బీభత్సంగా తగ్గితే ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీయబోతా ఉంది అనే సంకేతాలు. 2021లో కోవిడ్ సంక్షోభంలో పరిశ్రమలన్నీ మూత పడినప్పుడు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర ఎంతకైతే పడిపోయిందో అంతకంటే దారుణంగా పడిపోయింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $59 దిగి వచ్చింది, ఇంకా తగ్గే ప్రమాదం కూడా ఉంది. అంటే మంచినీరు డబ్బా కన్నా కూడా తక్కువ రేటుకే ముడి చమురు ధర పడిపోయింది. ఇంత దారుణంగా పడిపోతే సహజంగా నష్టపోవాల్సింది ఎవరంటే ఆ ముడి చమురు ఉత్పత్తి చేసే అరబ్ కంట్రీస్. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ మొత్తం సంక్షోభంలోకి వెళ్ళబోతా ఉంది అనే సంకేతాలు అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఈ ప్రతీకార సుంకాలను విచ్చలవిడిగా దేశాల మీద వేస్తూ ఉన్నారో ఆయా దేశాల్లో ఇండస్ట్రీ అంతా కుదేలైపోతా ఉంది. ఆ ఇండస్ట్రీ యూజ్ చేసే ఆయిల్ అంతా తగ్గిపోతా ఉంది, వినియోగం తగ్గిపోతా ఉంది, డిమాండ్ తగ్గిపోతా ఉంది. డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ధరలన్నీ దిగి వస్తాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అత్యంత దారుణంగా పతనం అయిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. ప్రమాదం అని ఎందుకు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు అత్యంత దారుణంగా పడిపోతే ఆయా దేశాల వృద్ధి రేటుతో పాటు అనేక పరిశ్రమల ఉత్పత్తి సగానికి సగం పడిపోయే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక సంక్షోభం రాబోతా ఉంది అనడానికి ప్రధానమైన సంకేతం. రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న $59 నుంచి $56 కూడా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతాయి. అదే కనుక జరిగితే ప్రపంచం మరోసారి ఆర్థిక సంక్షోభం దగ్గరగా ఉంది అనడానికి సంకేతాలు వచ్చినట్టే. ఇక ఆర్థిక సంక్షోభం 2008లో ఎలాగైతే వచ్చిందో అంతకు మించిన సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది అని ఆర్థిక విశ్లేషకులు ఇప్పటికే అనేక ఉదాహరణ చెప్తా ఉన్నారు. అమెరికాలో జరుగుతున్న సంఘటనలు, అమెరికాలో 140 సంవత్సరాల నుంచి నడుస్తున్న పెద్ద పెద్ద స్టోర్లు కూడా క్లోజ్ చేసి మూతేసి లేఅవుట్లు ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతా ఉన్నాయి అనే దానికి క్రూడ్ ఆయిల్ ధరలు, పతనమైన క్రూడ్ ఆయిల్ ధరలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎటు ప్రయాణం చేస్తాయి అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.